హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NITTTR అనే సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జీతం కూడా మీకు 50,000 వస్తుంది చేరగానే. APTS ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇది డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.NITTTRCHD.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ 3 ఉన్నాయి కదా ఆప్షన్స్. జాబ్స్ అని ఉంది కదా, జాబ్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉన్నాయి. మనకి ఏది కావాలనేది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్ అన్నారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి అయితే ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే ఇది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్గా చూద్దాము. NITTTR అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనమాట. ఇది చండీగఢ్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఈ పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చారంటే గ్రూప్ B కిందకి అకౌంట్స్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 2, పర్సనల్ అసిస్టెంటు, ఈ 3 పోస్టులు ఇస్తున్నారు. గ్రూప్ Cలో ఎస్టేట్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట. సో ఈ పోస్టులకి ఇస్తున్నారండి. ఇవి నెంబర్ ఆఫ్ పోస్టులు ఈ విధంగా ఇచ్చారు, చూసుకోవాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కేటగిరీ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రూప్ B వచ్చేసి లెవెల్ 6 and 7 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. గ్రూప్ C వచ్చి మీకు లెవెల్ 4 and 5 ప్రకారం ఉంటుంది. అంటే మనకి శాలరీ మీకు 50,000 వరకు కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చి అకౌంట్స్ ఆఫీసర్ అండి. ఇవి గ్రూప్ B కిందకి వస్తాయి కదా. వీటికి ఎక్స్పీరియన్స్ కావాలి, నేను ఇది చెప్పట్లేదు. కావాలంటే మీరు చూసుకోండి. డిగ్రీ చేసిన వాళ్ళు, లేదంటే PG చేసిన వాళ్ళు. డిగ్రీ అయితే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. PG చేస్తే కనుక 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ 45 years వరకు కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్. దీనికి కూడా మీకు 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. కాబట్టి చూసుకోండి, ఏజ్ 40 years వరకు ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ 5, ఇది కూడా గ్రూప్ B కిందకే వస్తుందండి. మీకు దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే స్టెనోగ్రాఫర్లో ఉండాలంట. గ్రాడ్యుయేషన్ ఉండాలంటున్నారు. టోటల్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానిలో 3 years స్టెనోగ్రాఫర్గా ఉండాలి. లేదంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఎలిజిబిలిటీ కాలేజ్ కోర్స్ 7 years ఎక్స్పీరియన్స్తో మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. స్టెనోగ్రఫీ దానిలో మీకు స్పీడ్ కూడా ఈ విధంగా వచ్చి ఉండాలి. అండ్ మీకు ఏజ్ లిమిట్ 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ C పొజిషన్స్ ఏంటంటే ఎస్టేట్ అసిస్టెంట్ అండి. దీనికి లెవెల్ 5 ప్రకారము మనకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 29,200 నుండి 92,300 వరకు వస్తుందన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మీకు పే స్కేల్ సేమ్ ఉంటుంది. 29,200 నుండి 92,300 వరకు బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. ఈ 2 పోస్టులకి కూడా మీకు 50,000 వరకు శాలరీ వస్తుందండి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దీనికి 45,000 to 50,000 వరకు వస్తుందన్నమాట. దీనికి మనకి ఎస్టేట్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 3 year డిప్లొమా అంటున్నారు. అది కూడా సివిల్ ఇంజనీరింగ్ విత్ 55% మార్క్స్. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలంటున్నారండి. అంటే బిల్డింగ్ వర్క్స్ ఉంటాయి కదా, దానిలో అనమాట ప్రాక్టికల్గా చేసి ఉండాలని. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 35 years లోపలే అప్లై చేసుకోవాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ మీకు ఏజ్ లిమిట్ 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు ఉండాలండి. సో ఈ 2 పోస్టులకైతే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పైన పోస్టులన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏజ్ లిమిట్ 35 years వరకు ఇస్తున్నారు. ఇది కాక మీకు
ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకైతే 3 years, అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years. ఈ విధంగా ఉంటుందండి. మీరు చెక్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ అంటున్నారు కదా, ఓన్లీ మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఏంటంటే 18/4, అంటే మనకి April 18th వరకు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉందన్నమాట. అదేవిధంగా మీరు దేనిలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో https://www.nitttr.cht.ac.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే అందరికీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ పే చేయాలండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ప్లస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీ అనమాట వాళ్ళందరికీ కూడా. మీరు ఇక్కడ క్యాండిడేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే 10th class సర్టిఫికేట్ పెట్టాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకుంటే అవన్నీ కూడా మార్క్ లిస్టులు పెట్టాలి. కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజర్వేషన్ క్లెయిమ్డ్ అంటే మీరు రిజర్వేషన్ ఉంటే వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ విత్ నేమ్ అండ్ డేట్ అంటున్నారు కాబట్టి నేము డేట్తో రాసి వెనకాల పంపించాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందంట. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటున్నారు కాబట్టి దీని గురించి వరీ అవ్వక్కర్లేదు. అంటే రిటన్ టెస్ట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఆ మార్క్స్ బేసిస్ చేసుకొని క్వాలిఫై చేసి మెరిట్ లిస్ట్లో తీస్తారనమాట. మీకు ఇక్కడ వెయిటేజ్ కూడా దేనికి ఏ పోస్టులకి ఏ టాపిక్స్ వెయిటేజ్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ అయితే కనుక ఇవి ఇచ్చారు చూడండి. పోస్ట్ స్పెసిఫిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్కి ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పే పోస్టులు ఏంటంటే మెయిన్ ఈ రెండు కదా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఈ రెండు పోస్టుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీటికి వెయిటేజ్ 60% వెయిటేజ్ ఎందులో ఉంటుందంటే పోస్ట్ స్పెసిఫిక్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్కి 20% వెయిటేజ్ ఉంటుందంట. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీకి 20% ఉంటుంది. రెండింటికి సేమ్ అండి. సో ఈ విధంగా ఉంటుంది. డీటెయిల్స్ కూడా మీకు అన్ని వెబ్సైట్లో ఇస్తారు, చూసుకోమని చెప్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 18th April వరకు కూడా టైం ఉంది మీకు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఎక్స్పీరియన్స్ లేని వాటికి ఫోకస్ చేసి చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NITTTR అనే సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. జీతం కూడా మీకు 50,000 వస్తుంది చేరగానే. APTS ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా మీరు దేనిలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో https://www.nitttr.cht.ac.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.